ఈసారి ఏపీ ఎలక్షన్స్ థ్రిల్లర్ మూవీస్ కన్నా ఎక్కువ థ్రిల్ ఇచ్చాయి మనందరికీ. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక బెంచ్ మార్క్ని కూడా సెట్ చేశాయి. సో ఇక నుండి ఎలక్షన్స్లో గెలవాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. అవేంటో చూద్దాం. ప్రివెంటింగ్ అటాక్స్. పాలిటిక్స్లో ఎమోషన్స్ అనేవి చాలా కామన్, కానీ కొంతమంది ఆ ఎమోషన్స్ని బయటికి చూపిస్తారు. లైక్ వేరే పార్టీ వాళ్ళని అటాక్స్ చేయడం, ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం, ఓన్ డెసిషన్స్ తీసుకోవటం. ఇలాంటివి జరగకుండా కరెస్పాండింగ్ పార్టీస్ వెదర్ రూలింగ్ ఆర్ అపోజిషన్ వాళ్ళ పార్టీలో అందరికీ అర్థమయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అది సోషల్ మీడియా ద్వారా అయినా లేదా వాళ్ళ ఓన్ పార్టీ క్యాడర్ ద్వారా అయినా. ఎందుకంటే ఇలాంటి యాక్ట్స్ వల్ల ఆస్తి నష్టం అయితే జరుగుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ వాళ్ళ ఓన్ పార్టీకే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మానిటరింగ్ స్పీచెస్. ప్రతి పార్టీకి స్పోక్స్మెన్ ఉంటారు. ఇప్పుడున్న కొన్ని పార్టీస్కి అయితే సుమారుగా 30 మందికి పైగా ఉన్నారు. ఇలా కాకుండా లిమిటెడ్ స్పోక్స్ పర్సన్స్ని పెట్టి వాళ్ళ స్పీచెస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అబ్యూజివ్ స్టేట్మెంట్స్, బ్యాడ్ లాంగ్వేజ్, డిమీనింగ్ ఫ్యామిలీస్ ఇలాంటివి అస్సలు మాట్లాడకుండా చూసుకోవాలి. రెగ్యులేటింగ్ సోషల్ మీడియా. ఇండియా డిజిటలైజ్ అయ్యాక సోషల్ మీడియానే మేక్ ఆర్ బ్రేక్ అయిపోయింది. ఈవెన్ వీడియోస్కి పెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుండి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలాంటప్పుడు ప్రతి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసుకోవాలి. రీసెంట్గా కొంతమంది పార్టీ కండో కప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా మీడియాలో బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటివి చూసి విసిగిపోయిన జనాలకి ఎలక్షన్స్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ తప్పు అని ప్రూవ్ చేయకూడదు. బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎవరో ఎక్కడో ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల పార్టీలు దారుణంగా నష్టపోతున్నాయి. సో ఈ ఫస్ట్ 3 ఐటమ్స్ మీద ఖచ్చితంగా ప్రతి పార్టీలోని సెపరేట్ రెగ్యులేటరీ కమిటీ ఉంటే మన పాలిటిక్స్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయని నా ఒపీనియన్. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నో రివెంజ్ డ్రామాస్. మన స్టేట్ విడిపోయి 10 years అయింది. యాజ్ పర్ ఏపీ స్టేట్ రియాగ్ యాక్ట్ ఏపీకి తెలంగాణతో ఉన్న అన్ని అఫీషియల్ టైస్ తెగిపోయాయి. బట్ స్టిల్ ఏపీకి క్యాపిటల్ లేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కంపెనీస్ లేవు. సో ఏ పార్టీ అయినా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ మాత్రమే తమ ఎజెండాగా పెట్టుకోవాలి తప్ప రివెంజ్ డ్రామాస్ చేయకూడదు. అదే ఎలక్షన్స్ మన అందరికీ నేర్పించిన ఫస్ట్ లెసన్. నో సడన్ రిఫార్మ్స్. స్టేట్లో రిఫార్మ్స్ చేయటం అనేది చాలా అవసరం. బట్ ఆ రిఫార్మ్స్ అనేవి లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు గ్రాడ్యువల్గా అందరికీ అర్థమయ్యేలాగా చేయాలి, కానీ సడన్గా అందరికీ షాక్ ఇచ్చేలాగా కాదు. లైక్ రీసెంట్గా ఏపీలో జరిగిన ఎగ్జామ్స్ అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎగ్జామ్స్లో సడన్గా డిఫికల్టీ లెవెల్ పెంచేశారు. అసలే నోటిఫికేషన్స్ చాలా ఇయర్స్కి ఒకసారి రిలీజ్ అవుతాయి అండ్ అందరూ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతారు. అలాంటప్పుడు ఇలాంటి చేంజెస్ వల్ల చాలా ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నష్టపోతారు. అండ్ ద కాంట్రవర్షియల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ రెస్పాన్స్ని బేస్ చేసుకుని ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని సడన్గా ఇంప్లిమెంట్ చేసేస్తామంటే అందరూ భయపడిపోతారు. సో ఏ సెక్టార్స్లో రిఫార్మ్స్ అయినా సరే స్లోగా స్టడీగా అందరికీ అర్థమయ్యేలాగా చేస్తే మంచిది. మెయింటైనింగ్ స్టేటస్ కో. ఎలక్షన్స్ అయ్యాక గవర్నమెంట్ మారినప్పుడు అప్పటిదాకా స్టేట్లో ఇంప్లిమెంట్ అవుతున్న ప్రోగ్రామ్స్ని డిస్టర్బ్ చేయకుండా ప్యారలల్గా కొత్తవి తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్రిక్షన్స్ లేకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటం అనేది చాలా తప్పు. ఇలా చేయటం వల్ల జనాలు ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాల్సి వస్తే మాత్రం జనాల్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్సెస్ ఓటు రూపంలో మళ్ళీ 5 years తర్వాత చూపిస్తారు. అసలు ముందుగా ప్రజలకి ఏం కావాలో అర్థం చేసుకోవాలి. మంచినీళ్ళు, రోడ్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, జాబ్స్ అండ్ ఫైనలీ ఎ పీస్ఫుల్ లైఫ్. ఇవి ఇవ్వగలిగితే చాలు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఏంటి, వచ్చే అన్ని ఎలక్షన్స్లోనూ గెలుస్తూనే ఉంటారు. నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ చెప్పాను. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.